ఏ టీంని తక్కువగా అంచనా వేయకండి. కేవలం అనుభవం కోసం వచ్చారనుకున్న ఈ న్యూజిలాండ్ జట్టు మన టీమిండియాకే ఓటమి అనుభవాన్ని ఇచ్చి వెళ్తుందని ఎవరు ఊహించుంటారు. సిరీస్ ఇప్పుడు 1-1తో ఈక్వల్గా ఉంది. ఇప్పుడు ఒకవేళ థర్డ్ ఓడిఐలో న్యూజిలాండ్ గెలిస్తే మాత్రం ఇండియా సిరీస్ ఓడిపోయిన జట్టుగా మారిపోతుంది. ఆల్రెడీ వాళ్ళు టెస్ట్ సిరీస్లో 3-0తో గెలిచారు లాస్ట్ టైం ఇండియాకి వచ్చినప్పుడు. ఇప్పుడు ఓడిఐ సిరీస్ కనుక ఓడిపోతే మాత్రం చాలా ప్రెషర్ ఉంటుంది టీమిండియా పైన. డారెల్ మిచెల్ ఐసీసీ ఓడిఐ ర్యాంకింగ్స్లో నెంబర్ 2లో ఉన్నాడు. వాళ్ళ టీం అయిన న్యూజిలాండ్ కూడా నెంబర్ 2 ర్యాంకింగ్స్లోనే ఉంది. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఇది నెంబర్ 2 మ్యాచ్. అండ్ ఈ నెంబర్ 2 మ్యాచ్లో వాళ్ళు ఫస్ట్ విజయాన్ని సాధించారు ఈ సిరీస్లో. కేఎల్ రాహుల్ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అతని గురించి ఇవాళ డీటెయిల్గా మాట్లాడుకుందాం. మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ మీకోసం మరెన్నో చేయాలని. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ సంక్రాంతి. అండ్ ఈ ఇయర్ మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను నేను. డారెల్ మిచెల్ 30 సంవత్సరాల వరకు అతను వన్డేలో డెబ్యూయే చేయలేదు. 30 సంవత్సరాల తర్వాత వన్డేలో డెబ్యూ చేశాడు అతను. అండ్ అప్పటి నుంచి ఆయన అసలు వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇండియా అంటే అతనికి ఎంత ఇష్టం అంటే 14 మ్యాచ్లు ఆడిన డారెల్ మిచెల్ 801 పరుగులు చేశాడు. అండ్ అతని యావరేజ్ చూసుకుంటే 66 యావరేజ్. అండ్ 3 హాఫ్ సెంచరీస్ అండ్ 3 సెంచరీస్ ఉన్నాయి ఇండియాలో అతనికి. అండ్ ఆల్సో అతనికి వరల్డ్ కప్ సెమీఫైనల్లో కూడా సెంచరీ ఉంది టీమిండియా పైన. ఆ తర్వాత ధర్మశాలలో కూడా సెంచరీ చేశాడు. అండ్ ఇప్పుడు ఈ మ్యాచ్లో కూడా సెంచరీ చేశాడు. అండ్ లాస్ట్ మ్యాచ్లో 80కి పైగా పరుగులు చేశాడు. డారెల్ మిచెల్ బ్యాటింగ్లో ప్రత్యేకత ఏంటంటే స్పిన్ చాలా బాగా ఆడుతున్నాడు అతను. అండ్ స్పిన్ని 2 రకాలుగా ఆడుతున్నాడు. ఒకటేమో స్వీప్ షాట్స్ ఆడుతున్నాడు, ఇంకోటేమో ప్యాడిల్ షాట్లు కూడా ఆడుతున్నాడు. అండ్ ఆల్సో క్రీజ్ని మంచిగా ఉపయోగించుకొని చాలా బాగా ఆడుతున్నాడు అతను. మన స్పిన్ డిపార్ట్మెంట్ని చూసుకుంటే మాత్రం చాలా డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఎందుకంటే న్యూజిలాండ్ జట్లో లెనెక్స్ అండ్ బ్రేస్వెల్ కలిసి 20 ఓవర్లు వేసి కేవలం 76 పరుగులు మాత్రమే ఇచ్చారు. అదే మన ప్లేయర్ అయిన కుల్దీప్ యాదవ్ 10 ఓవర్స్లో 82 రన్స్ ఇచ్చాడు. అంటే వాళ్ళిద్దరూ కలిసి 20 ఓవర్లలో 76 రన్స్ ఇస్తే మన కుల్దీప్ యాదవ్ ఒక్కడే 82 రన్స్ ఇచ్చేశాడు. అది కూడా కేవలం 10 ఓవర్స్లోనే. ఆయన బ్యాలింగ్లో ఒక క్యాచ్ మిస్ అయినప్పటికీ కూడా అతన్ని మాత్రం డారెల్ మిచెల్ అయితే చాలా అద్భుతంగా ఆడాడు. ఫస్ట్ నుంచే 6 4s కొడుతూ అతన్ని అసలు సెటిల్ అవ్వనివ్వలేదు. కుల్దీప్ యాదవ్ గనక మిడిల్ ఓవర్స్లో 2-3 వికెట్లు తీసుంటే టీమిండియా ఖచ్చితంగా గెలిచేది. ఎందుకంటే గ్రౌండ్ చాలా పెద్దది. అండ్ ఆల్సో డ్యూ కూడా లేదు. అండ్ ఆల్సో మ్యాచ్ సాగుతున్న కొద్దీ పిచ్ స్లోగా అవుతుందని టాస్ సమయంలో శుభన్ గిల్ ఆల్రెడీ చెప్పాడు. కానీ డారెల్ మిచెల్ మాత్రం మన టీమిండియా ప్లాన్స్ అన్నింటినీ చెడగొట్టాడు. అండ్ దాని ఫలితంగానే వన్డేస్లో నెంబర్ 2 పొజిషన్ని కూడా సాధించాడు డారెల్ మిచెల్. కానీ ఇక్కడ కుల్దీప్ యాదవ్ ఒక్కడే కాదు, ఆరంభంలో వికెట్లు చాలానే పడ్డాయి. హర్షిత్ రాణా ఒక వికెట్ తీశారు. అండ్ ఆ తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ కూడా ఒక వికెట్ తీశాడు. కానీ 46 పరుగులకే 2 వికెట్లతో న్యూజిలాండ్ చాలా కష్టాల్లో ఉంది. కానీ వారు నిజంగా కష్టాల్లో ఉన్నారా అంటే కాదని చెప్పుకోవాలి. ఎందుకంటే విల్ యంగ్ ఈ సిరీస్కి ముందే ఒక మాట అన్నారు. ఏమన్నాడంటే టెస్ట్ సిరీస్లో ఆల్రెడీ వైట్ వాష్ చేశాం టీమిండియాని. ఇప్పటి వరకు భారత్ను ఎప్పుడూ ఓడించలేదు వన్డే సిరీస్లో. అండ్ ఈ సిరీస్లో అది చేయాలనుకుంటున్నామని చెప్పారు. గత మ్యాచ్లో త్వరగా అవుట్ అయిన విల్ యంగ్ కానీ ఈ మ్యాచ్లో మాత్రం చాలా అద్భుతంగా ఆడాడు. డారెల్ మిచెల్తో కలిసి మంచి పార్ట్నర్షిప్ చేసి సెంచరీకి చాలా చేరువలో ఉండి అవుట్ అయిపోయాడు విల్ యంగ్. ఇప్పుడు టీమిండియా ఫీల్డింగ్ గురించి మాట్లాడుకోవాలి. బౌలింగ్ విషయానికి వస్తే కుల్దీప్ యాదవ్ అండ్ రవీంద్ర జడేజా గత 5 మ్యాచ్ల్లో పర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం చాలా దారుణంగా ఉంది. ఒకవైపు బ్యాట్తో రన్స్ చేయడం లేదు. 5 మ్యాచ్ల్లో అతను చేసిన రన్స్ కేవలం 87 మాత్రమే. అండ్ వికెట్స్ గురించి చూస్తే మాత్రం అతను ఒక ప్రాపర్ ఆల్రౌండర్ అని మనకి ఇన్ని రోజులు తెలుసు. కానీ ఈ 5 మ్యాచ్ల్లో మాత్రం అతను తీసింది ఒక వికెట్. అండ్ అతని ఎకానమీ కూడా ఓవర్ 6లో ఉంది. మనందరికీ తెలుసు రవీంద్ర జడేజా ఎక్కడున్నా కానీ రన్అట్లు మాత్రం ఖచ్చితంగా చేస్తాడని. కానీ నిన్న మాత్రం రన్అట్ మిస్ అయింది. ఫీల్డింగ్ కూడా సరిగ్గా చేయలేదు. అండ్ బ్యాటింగ్లో కూడా రన్స్ రావడం లేదు. చాలా స్లోగా ఆడాడు. అండ్ మన టీమిండియా స్పిన్నర్స్ని చూసుకుంటే మాత్రం ఎటువంటి ప్రభావం చూపలేకపోయారు. ఇక ఫీల్డింగ్ విషయానికి వస్తే మాత్రం వరల్డ్ కప్ తర్వాత టాప్ 10 టీమ్స్లో చాలా వరకు క్యాచెస్ మన జట్టే మిస్ చేసింది. బౌలింగ్లో స్పిన్పై చాలా ఆశలు పెట్టుకున్నాం. కానీ అక్కడ ఏమీ జరగలేదు. అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ తర్వాత 285 రన్స్ అనేది చాలా మంచి టోటల్ అనే చెప్పుకోవచ్చు ఇలాంటి పిచ్ పైన. కానీ ఇంత సులభంగా చేజ్ అయిపోతుందని నేనైతే ఖచ్చితంగా అనుకోలేదు. ఇది మన టీంకి మంచిది కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఆస్ట్రేలియాతో జరిగిన ఓడిఐ సిరీస్లో టీమిండియా ఓడిఐ సిరీస్ని ఓడిపోయింది. అండ్ సౌత్ ఆఫ్రికాతో జరిగిన సిరీస్లో థర్డ్ మ్యాచ్ వరకు 1-1తో సిరీస్ సమంగా ఉంది. ఒకవేళ థర్డ్ మ్యాచ్ వాళ్ళు గెలుచుంటే సిరీస్ వాళ్ళదే అయిపోయేది. కానీ ఇండియా గెలిచి 2-1తో సిరీస్ని గెలిచింది. ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా 1-1 చేసింది ఇప్పుడు టీమిండియా అండ్ న్యూజిలాండ్. మరి చూడాలి నెక్స్ట్ మ్యాచ్ వరకు టీమిండియా బ్యాటర్స్ అండ్ బౌలర్స్ ఎలా పర్ఫామ్ చేస్తారని. ఇక్కడ మనం కేఎల్ రాహుల్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఎందుకంటే కేఎల్ రాహుల్ అయితే మొదటగా ఓపెనర్. కానీ అతని యావరేజ్ ఎంతో తెలుసా? ఓపెనర్గా ఓవర్ 40 రన్స్. కానీ కేఎల్ రాహుల్ను నెంబర్ 4కి పంపించారు. ఎందుకంటే శుభ్మన్ గిల్కి ఓపెనింగ్ ఇవ్వాలని. సరే అని నెంబర్ 4లో కూడా ఆడాడు అతడు.
సరే అని చెప్పి కేఎల్ రాహుల్ నెంబర్ 4లో కూడా ఆడాడు. నెంబర్ 4లో అతని యావరేజ్ ఎంతో తెలుసా? 13 ఇన్నింగ్స్లో 55 యావరేజ్, 2 సెంచరీలు కూడా చేశాడు. అండ్ నెంబర్ 4లో వచ్చి 55 యావరేజ్ అనేది చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్కి నెంబర్ 4 పొజిషన్ ఇచ్చాక అతన్ని నెంబర్ 5కి పంపించారు. ఆ తర్వాత మాకు నెంబర్ 5లో లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ కావాలి, అయితే అక్షర్ పటేల్ లేకపోతే జడేజా లేకపోతే వాషింగ్టన్ సుందర్ ఆడతాడు, కానీ నువ్వు మాత్రం నెంబర్ 6లో ఆడు అని మళ్ళీ వెనక్కి పంపించారు. సరే అని నెంబర్ 6లో కూడా అతను అద్భుతంగా ఆడాడు, కానీ ఇప్పుడు మళ్ళీ నెంబర్ 5కి పంపించారు. ఇక్కడ మనం ఒక పాయింట్ ఏం మాట్లాడుకోవాలంటే ఓపెనర్స్ రైట్ హ్యాండర్స్, నెంబర్ 3 రైట్ హ్యాండర్, నెంబర్ 4 కూడా రైట్ హ్యాండర్. మరి ఇక్కడ ఏం సమస్య వచ్చింది? నెంబర్ 5లో ఖచ్చితంగా లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెనే ఉండాలని. కేఎల్ రాహుల్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడు కదా, కేఎల్ రాహుల్ నెంబర్ 5 పొజిషన్లో ఫిక్స్ చేయొచ్చు కదా, ఖచ్చితంగా అన్ని మ్యాచెస్ అక్కడనే ఆడిపిస్తే ఇంకా బెటర్గా పర్ఫామ్ చేస్తాడు కదా కేఎల్ రాహుల్. ఇప్పుడు నెంబర్ 5లో వచ్చిన కేఎల్ రాహుల్ మంచి సెంచరీ చేశాడు, అద్భుతమైన ప్రెజర్ సిచ్యువేషన్లో వచ్చి మంచి సెంచరీ కొట్టి టీమిండియాకి మంచి రెస్పెక్టబుల్ స్కోర్ ఇచ్చాడు. నిజం చెప్పాలంటే 280 అనేది చాలా గెలిచే స్కోరే. కానీ ఎవరికి తెలుసు నెక్స్ట్ మ్యాచ్లో నుంచి కేఎల్ రాహుల్ మళ్ళీ నెంబర్ 5 పొజిషన్లోనే ఆడతాడో లేడో ఎవరికి తెలియదు. ఎందుకంటే అలా ఉంది ఇప్పుడు టీంలో అతని పరిస్థితి. ఎక్కడ ఆడిపించినా కానీ తానైతే అద్భుతంగా ఆడుతున్నారు, కానీ వీళ్ళు మాత్రం టీమిండియాలో అతని ప్లేస్ని అటు ఇటు ఇటు అటు చాలా మారుస్తున్నారు. నేనైతే ఒకటే కోరుకుంటున్నాను, కేఎల్ రాహుల్కి నెంబర్ 5 పొజిషన్లో ఫిక్స్ చేయండి. ఖచ్చితంగా అతనికి అదే పొజిషన్లో ఆడాలని తెలిస్తే ముందే రోల్ క్లారిటీ అనేది చాలా బాగుంటుంది అతనికి. అంతేకాని అతన్ని ఊకే పొజిషన్స్ మారవడం వల్ల అతనికే కాదు టీమిండియాకి కూడా మంచిది కాదు. మనందరికీ తెలిసిన విషయమే, కేఎల్ రాహుల్ని చాలా వరకు ట్రోల్ చేస్తారు సోషల్ మీడియాలో. ప్రతిసారి 2023లో జరిగిన వరల్డ్ కప్ గురించి చాలా వరకు ట్రోల్ చేస్తూ ఉంటారు, కానీ దానికంటే ముందు కూడా అతను మ్యాచ్లు గెలిపించారు, ఆ తర్వాత కూడా మ్యాచెస్ గెలిపించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా అద్భుతంగా ఆడాడు ఫినిషర్గా, కానీ దానిని ఎవరు గుర్తించరు. అప్పుడప్పుడు మనం అతన్ని అప్రిషియేట్ కూడా చేయాలి. ఇక ఓవరాల్గా మ్యాచ్ని చూసుకుంటే మాత్రం టీమిండియా మొదటి టాప్ 3 బ్యాట్స్మెన్స్ అవుట్ అయిన తీరు చూస్తే మాత్రం ఇది ప్యూర్గా 2023 వరల్డ్ కప్ ఫైనల్లో అవుట్ అయిన తీరుగానే కనిపించింది. రోహిత్ శర్మ అదే విధంగా అవుట్ అయిపోయాడు, విరాట్ కోహ్లీ కూడా అదే విధంగా అవుట్ అయిపోయాడు, అండ్ ఆల్సో శుభ్మన్ గిల్ కూడా అదే విధంగా అవుట్ అయిపోయాడు. ఒకానొక టైంలో నాకైతే ఏమనిపించిందంటే ఇది ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచా లేకపోతే 2023 వరల్డ్ కప్ ఫైనల్ హైలైట్స్ అనిపించింది. శ్రేయస్ అయ్యర్ త్వరగా అవుట్ అయిపోయాడు, అండ్ రవీంద్ర జడేజా చాలా నెమ్మదిగా ఆడడం చాలా ఆందోళనకంగా కనిపిస్తుంది టీమిండియా పరిస్థితి. ఇక రవీంద్ర జడేజా గురించి మాట్లాడుకోవాలంటే ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత అటు బౌలింగ్లోనూ ఇటు బ్యాటింగ్లోనూ తగినంత ప్రదర్శన చేయలేదు రవీంద్ర జడేజా. ఆల్రెడీ అక్షర్ పటేల్ నుంచి చాలా పోటీ ఉంది అతనికి. మరి థర్డ్ ఓడిఐలో అతడు ఎలా ఆడతాడో చూడాలి. మరి మన టీమిండియా లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆల్రెడీ ఒక మాట అన్నారు, న్యూజిలాండ్ ఓడిఐ స్క్వాడ్ని చూస్తే మాత్రం చాలా ఇన్ఎక్స్పీరియన్స్ స్క్వాడ్, వాళ్ళ బి జట్టును పంపించింది ఇండియాకి అని అన్నారు. వాళ్ళు ఒకవేళ ఒక్క మ్యాచ్ గెలిచినా కూడా వాళ్ళు సిరీస్ గెలిచినంత సమానమే అని అన్నారు. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం ఆల్రెడీ వాళ్ళు ఒక మ్యాచ్ గెలిచేశారు. ఇది మంచి విషయం కాదు టీమిండియాకి. టీమిండియా బ్యాటింగ్లో మాత్రం ఖచ్చితంగా ఇంప్రూవ్ అవ్వాలి. ఎందుకంటే డెబ్యూ చేసిన లెనెక్స్ 10 ఓవర్స్లో కేవలం 42 పరుగులే ఇచ్చి ఒక వికెట్ తీశాడు, అండ్ బ్రేస్వెల్ 10 ఓవర్స్లో 34 పరుగులే ఇచ్చాడు. చాలా వరకు రన్స్ని కట్టడి చేశారు వీళ్ళిద్దరూ. మరి విల్ యంగ్ అన్నట్టే టెస్ట్ సిరీస్ ఆల్రెడీ గెలిచేశారు, ఇప్పుడు ఓడిఐ సిరీస్ కూడా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు వాళ్ళు. థర్డ్ ఓడిఐలో గెలిస్తే ఈ ఓడిఐ సిరీస్ కూడా వాళ్ళదే అయిపోతుంది. అండ్ ఫస్ట్ టైం ఇండియాకి వచ్చి టీమిండియాని ఓడిఐ సిరీస్లో కూడా ఓడించడం వాళ్ళు అవుతారు న్యూజిలాండ్, ఒకవేళ థర్డ్ ఓడిఐ గెలిస్తే మాత్రం. మరి చూడాలి థర్డ్ ఓడిఐ వరకు మన బ్యాట్స్మెన్స్ అండ్ బౌలర్స్ ఎలా ప్రిపేర్ అయ్యి వస్తారో అండ్ థర్డ్ ఓడిఐలో ఎలా ఆడతారని. ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, అండ్ ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.